ఏం చెప్తారు మేడం? అంటే ఏ రకంగా నష్టపోతారు మహిళా బిల్లు వల్ల? మహిళా బిల్లు రావడం అనేది మేము నిజంగా సంతోషించాము, స్వాగతించాము. కానీ మా బీసీ మహిళలం, బీసీ ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 11 సంవత్సరాల పాలన కొనసాగిస్తున్నారు. ఈ పాలన కొనసాగించడానికి మరి అత్యధిక శాత జనాభా ఉన్న మా బీసీలం ఓట్లు వేయకపోతే నువ్వు ఈరోజు ఆ గద్దె మీద ఉండేవాడివా? మరి బీసీలను ఎందుకు చిన్న చూపు చూస్తున్నావు? మాకంటూ బీసీ కులగణన చెయ్యాలి, జనగణనలో కులగణన చేయాలి, మేము ఎంతమంది ఉన్నామో మాకు లెక్క చెప్పయ్యా అంటే మమ్మల్ని లెక్క చేసేది లేదు. బీసీలను వాడుకోవడం తప్ప ఏ పార్టీ అయినా బీసీలను వాడుకొని పక్కన పడేయడం లాగానే చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక మీదట బీసీలందరూ చైతన్యమయ్యారు. మా ఏదైతే ఈ బీసీ బిల్లు ఇప్పుడు ఆగమేఘాల మీద ఇంకా టైం ఉంది, ఎలక్షన్స్కి ఇంకా 2.5 years టైం ఉంది. మరి ఈ టైంలో మరి మా వాటా మాకెంతో తేల్చిన తర్వాతనే బీసీ బిల్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కానీ దేశంలో కానీ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుందాము. మన ఎంతమంది అగ్రవర్ణాలకు చెందిన మహిళలు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి బీసీలు ఎంతమంది ఉన్నారు? బీసీలు అసలు నిజంగానే చరిత్రలోనే చూసుకుంటే ఒక్కరో ఇద్దరో ఉన్నారు. అసలు బీసీలకు మరి ఎమ్మెల్యేలు కావద్దా, మంత్రులు కావద్దా? మరి బీసీలకు అలాంటి అవకాశం లేదా? బీసీ మహిళలకు, బీసీ మహిళల్లో బీజేపీ చెప్తా ఉంటుంది బీసీలకు పెద్దపీట వేసే పార్టీగా మాది గుర్తింపు పొందింది, ఏ పార్టీ చేయలేదు మేము చేసినట్టుగా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా మాట్లాడిండ్రు దీని మీద, బీజేపీకి సంబంధించినటువంటి. ఈరోజు మీ తరఫున వాళ్ళు మాట్లాడుతున్నారా? మరి ఏంది పరిస్థితి దానికి? ఎక్కడ మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు చెప్పంగానే అయిపోయిందా? బీసీ మహిళలము కానీ బీసీలం కానీ మేము నిజంగానే మాకు చేశారని మేము చెప్పాలి కదా, మీకు మీరు చెప్తే కాదు కదా, మేము చెప్పాలి. ఇప్పుడు బీసీలను 33% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పెట్టారు. అంటే బీసీ మహిళలు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వరకే ఉండాలా? అంటే ఇంకా మళ్ళీ ఎమ్మెల్యేలుగా రాకూడదా, మంత్రులు కాకూడదా? ఎందుకంటే ఇప్పుడు కూడా సర్పంచ్లు గానో, ఎంపీటీసీలు గానో, జెడ్పీటీసీలు గానో ఏదో ఒక పదవిలో ఒక మహిళలు ఉన్నారు అంటే ఆ బీసీ మహిళ అనే రిజర్వేషన్ ఉండడం వల్లనే మా బీసీ మహిళలు ఈరోజు ఆ కొంత పదవులైనా కనిపిస్తున్నారు. మరి ఎమ్మెల్యేలుగా కూడా మాకు ఎందుకు అవకాశం ఇవ్వరు? ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాల్సిందే. రాజకీయంగా కానీ, మేము చదువుల్లో కానీ, ఉద్యోగాలలో అన్ని రంగాలలో బీసీ మహిళలం రాణిస్తున్నాము. ఖచ్చితంగా మా వాటా మాకు వచ్చే వరకు పోరాడి తీరుతాం. ఇప్పుడు ఆగమేఘాల మీద పెట్టి ఏం చేస్తారు? ఇప్పుడే ఎలక్షన్స్ లేవు కదా, ఎందుకు పెడుతున్నారు? ఇప్పటికిప్పుడే మాకు తేల్చిన తర్వాతే పెట్టండి. ఎందుకంటే ఒక్కసారిగా ఇది జీవో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని వందల ఏళ్ళు పడుతుందో, మా పోరాటం ఎన్ని వందల ఏళ్ళు మమ్మల్ని తక్కువ చేసి చూస్తూనే ఉన్నాం. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దేశం ఇది, మరి బీసీ మహిళలకు న్యాయం జరుగుతలేదని చెప్పి రోడ్లు ఎక్కుతా ఉన్నటువంటి పరిస్థితి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఆయనకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంది అని ఎట్లా అనుకోవాలి? నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీసీల ఓట్లు లేకుండా గెలవలేదు. మరి బీసీ ప్రధానమంత్రి అయ్యి ఉండి బీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు పెట్టలేదు? ఇప్పటి వరకు బీసీలకు న్యాయం ఎందుకు చేయలేదు? ఒక బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకోగానే అయిపోదు కదా, ఏదన్నా ఒరగబెట్టిండా? ఇప్పటి వరకు ఒక్కటి ఏదీ జరగలేదు. నరేంద్ర మోడీ వల్ల బీసీలకు ఎటువంటి ఉపయోగము లేదు. ఇప్పుడు ఒక మహిళలుగా మేమందరం కూడా నిజంగా నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మా మహిళలకు అన్యాయం చెయ్యకండి, మీ బిడ్డలం, మీ అక్క చెల్లెళ్ళం, మీ ఇంట్లో మీ ఆడబిడ్డలం, మాకు అన్యాయం చెయ్యకండి అని నిజంగా చేతులెత్తి దండం పెడుతూ డిమాండ్ చేస్తున్నాం. మీరు గనక మాకు అన్యాయం చేస్తే మాత్రం పుట్టగతులు లేకుండా పోతారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో మీరు దీని పరిణామాలు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. మిమ్మల్ని మేము ఛాలెంజ్గా తీసుకొని ఓడించి తీరుతామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఏం చెప్తారండి మహిళా బిల్లు మీద? మహిళా బిల్లు పైన చెప్పేది ఏం లేదండి. బీసీల రిజర్వేషన్ కోసం పోరాడడానికే ఇన్ని సంవత్సరాలు పట్టింది. అందులో మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ వివక్ష చూపిస్తూ మళ్ళీ మహిళలను సపరేట్ చేస్తున్నారు. మహిళలకు ఇచ్చే 33% రిజర్వేషన్లో కంపల్సరీ మహిళల బీసీ కోటా ఏంటి అనేది రావాలి. అంటే ఒక పర్టికులర్గా మనకంటూ ఒక స్టేటస్ లేనిది ఎక్కడ కూడా మహిళలు అన్నిట్లో బీసీ మహిళలు ముందంజలో ఉన్నారు, చదువుల్లో ముందున్నారు, అన్నిట్లో అంటే అన్ని రంగాల్లో ముందుంటున్నారు. కానీ ఆర్థికంగా రాజకీయంగా మాత్రం బీసీ మహిళలను అణిచివేస్తుంది. ఒక్కసారి మీరు బీసీలను వద్దు, బీసీ రిజర్వేషన్లు వద్దు అనుకొని బీసీలను కంప్లీట్గా పక్కన పెట్టేసి మీరు ఓటు హక్కులతోని మీరు ఏ పదవులు సాధిస్తారో సాధించుకోండి. మీరు ఎంతవరకు అది ముందుకెళ్తారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే 60% బీసీలు ఉన్న ప్లేస్లో మీరు అందరికీ అంటే ఇప్పుడున్న మీరు దొరల పాలనలు చూస్తున్నాం. ఇప్పుడు ఇందాక మన జాజుల శ్రీనన్న మాట్లాడినట్టుగా రెడ్డిలకే ఎక్కువగా పరిపాలనకు
తావిస్తున్నారు తప్పితే బీసీ మహిళలు ఎందులో తక్కువ ఉన్నారు అంటే డబ్బు పరంగానా, వారు రాజకీయ పరంగా ఎదగాలి అని అంటే బీసీలకు ఎందుకు మీరు స్థానం కల్పించట్లేరు? మరి ఈ రకంగా మీరు చిన్నచూపు మహిళలను చూసినట్లయితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉన్న అన్ని మహిళలను ఓబీసీ మహిళలందరినీ ఏకం చేస్తాము. అక్కడ నుండి జేఏసీని మేము జేఏసీ చేసి ఖచ్చితంగా మీరు ఏదైతే బిల్లు పాస్ చేయబోతున్నారో ఆ బిల్లుని మేమైతే అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేశంలో ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు, మరి నా బిడ్డలు అన్యాయం జరుగుతూ ఉన్నది, నేను వాళ్ళకు న్యాయం చేస్తాను ఎందుకు ఆలోచిస్తలేడు అనుకోవచ్చు. మరి ఆయనకి ఎందుకు అంటే విచక్షణ పదవి రాగానే ఆయన బీసీ అనే దాన్ని కోల్పోయినట్టున్నారు, మరి మర్చిపోయినట్టున్నాడు. ఎందుకంటే తను తల్లిని ఎంత గౌరవిస్తారో మనం దేశమంతా చూసాము. మరి తన తల్లి కూడా ఒక బీసీ మహిళగా ఆయన అంత గౌరవించినప్పుడు మిగతా మహిళలంతా అందరినీ కూడా ఆయన గౌరవించాలి కదా. బేటీ పడావో బేటీ బచావో అంటారు. మరి ఆ బేటీ పడావో బచావో అయితే అయిపోయిందా? ఇంట్లో కూర్చొని వంట చేసుకోవడమేనా? అంత ప్రయోజనాలు చేసి అంత ఉన్నత స్థానాలకు వెదిగే వాళ్ళు ఇప్పుడు ఆడపిల్లలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు. అలాంటి మహిళలను మీరు ఎంతసేపు వంటింట్లో ఉంచాలనే చూస్తున్నారు. అంటే ఎందులో తక్కువ ఉన్నారు బీసీ మహిళలు? అంటే మీకు డబ్బులో కావాలా లేకపోతే పరపతిలో కావాలా? మీకు ఎందులో తక్కువ కనిపిస్తున్నారు బీసీ మహిళలు? అంటే ఈ చిన్న చూపు, ఈ వివక్షణ ఎందుకు బీసీ నరేంద్ర మోడీకి రావట్లేదు? అంటే పక్కన ఉండేవాళ్ళు అంటే మీరు ఒక్కసారి ప్రధానమంత్రిగా 3rd టైం మీరు ఈసారి తీసుకున్నారు, 3వ సారి కూడా మీరు ప్రధానమంత్రి అయ్యి అంటే 1 by 1 ఛాన్స్ ఇస్తున్నారు. మీకు ఛాన్స్ ఇస్తున్నా కొద్దీ కూడా మీరు రావట్లేరు. మీరు రాకుండా ఎందుకు బీసీలను తక్కువ అంచనా వేస్తున్నారు? ఒక్కసారి మేము పూనుకున్నట్లయితే దేశవ్యాప్తంగా మహిళలందరూ కూడా ఏకమైనట్లయితే నరేంద్ర మోడీ గాలి తుఫానుకు కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతారు. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తున్నాము, స్వాగతించాము కూడా. ఎందుకంటే మోడీ మహిళల పట్ల ఆలోచిస్తారు, మహిళలకు అన్ని విధాలుగా ఆయన అన్నీ తీసుకొస్తున్నారు, రిజర్వేషన్లు తీసుకొస్తున్నారని. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకి ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. ఓన్లీ ఓసీ మహిళలకు మాత్రమే న్యాయం జరుగుతుంది. మరి ఈ పరిపక్ష ఎప్పుడైతే నరేంద్ర మోడీ వీడతాడో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. మీరు కోరుకున్న ఈ సువర్ణ మన భారతదేశంగా మాత్రమే పేరు పొందుతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రేపు జరగబోయే ఈ పార్లమెంటులో బిల్లును మీకు అంత అర్జెంటుగా ఎవరు పెట్టాలని చెప్పలేదు, ఎవరు ముహూర్తం పెట్టలేదు. మీరు టైం తీసుకోండి. ఎందుకంటే బీసీ బిల్లు తీసుకురావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిన మీకు హడావిడిగా అంత అర్జెంటుగా ఇది పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మీరు నిదానంగా అయినా సరే మాకు మహిళల్లో సబ్ క్వాటా ఖచ్చితంగా కల్పించాలని మేము మా మహిళలందరి తరపున కోరుతున్నాము. లేనట్లయితే చెప్పినట్లుగానే దేశవ్యాప్తంగా ఓబీసీ రాష్ట్రాల్లో ఉన్న ఓబీసీ మహిళలందరినీ కూడా ఏకం చేస్తాము, జేఏసీ ఫామ్ చేస్తాము. అందరినీ కూడా మీకు ఢిల్లీ వచ్చి మేము అడ్డుకోవడం జరుగుతుంది. ఏం చెప్తారండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరైనా మాట్లాడుతున్నారా మీకు మద్దతుగా? మాకు ఎవ్వరు మద్దతుగా మాట్లాడట్లేదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాము బీసీ నుంచి, మా శ్రీనన్న ఆధ్వర్యంలో నుంచి. మన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఢిల్లీకి పోయినాము, ధర్నాలు చేసినాము, వస్తున్నాము. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోతూనే ఉన్నాం. కానీ ఆ చీమంతా కూడా తనకి కనికరం లేకుండా పోయింది. తను కూడా ఒక బీసీ బిడ్డ అయి ఉండి కూడా తన గుజరాత్లో కూడా బీసీ బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. కానీ అది దేశం మీద కూడా ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళకి న్యాయం చేయట్లేదు, మాకు న్యాయం చేయట్లేదు, ఎవరికి న్యాయం చేయట్లేదు. ఒక బీసీ బిడ్డగా నువ్వు గద్దె మీద కూర్చున్నావంటే బీసీలందరూ కలిసి నీకు ఓట్లు వేస్తేనే కదా నువ్వు గద్దె మీద కూర్చుంది. మేము ఒకటే మాట చెప్తున్నా, ఇప్పుడు ఇట్లా నువ్వు ఏమన్నా సబ్ కూడా కల్పించలేదు అనుకో, నేను స్వచ్ఛమైన భాషలో చెప్తలే. మా కిచెన్ రూమ్లో సామాన్లు ఏమున్నాయో తలా ఒక ఇంట్లో నుంచి వెళ్ళి ఒక్కొక్క గరిట పట్టుకొని ప్రతి ఒక్క మహిళ నీ అది గద్దె మీద వచ్చి నీ గద్దె దించేంత వరకు మేము ఊరుకోం, మాకు కల్పించకపోతే. బీజేపీ నాయకులు ఎవరు కూడా స్పందించట్లేరు దీని మీద. ఇప్పుడు గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటం చేస్తున్నాం. ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వము ఇప్పటి వరకు మాకు ఏది స్పందించలేదు. ఇంతవరకు మాకు ఎలాంటి సపోర్టింగ్ లేదు. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, మా ఇంత హఠాత్తుగా బీసీ బిల్లు మేము ఢిల్లీకి వెళ్తాం అనగానే మీకు బీసీ బిల్ పెట్టవలసిన అవసరం ఏముంది? మెల్లగా పెట్టచ్చు కదా, నిదానంగా చేయొచ్చు కదా. ఒకేసారి మేము ఢిల్లీకి ప్రయాణం చేస్తుంటేనే మేము బీసీ బిల్లు అమలు చేస్తామని మీరు ఎందుకు చెప్తున్నారు? మాకు ఇంతవరకు మీరు ఏది చేయలేదు. మేము ఒకటే కోరుతున్నాం, మా బీసీ బిడ్డలకి మీరు ద్రోహం చేస్తున్నారు. మాకు ఎప్పటికైనా మోడీ బీసీ అయి ఉండి మాకు ఏం చేస్తుండే, ఏం చేయలేకపోతుండు కదా. ఆయన తల్లిని మంచిగానే చూసుకుంటారు, అందరినీ గౌరవిస్తారు. కానీ బీసీ బిడ్డలకి ఏం చేయలేకపోతుండు. ఏదైనా కానీ చదువు విషయంలో ఏదైనా కానీ తను ఏం చేయలేకపోతుండు. ఇప్పుడు మేము ఢిల్లీకి వెళ్ళి
ఒకటే కోరుకుంటున్నాం, మా బీసీ బిల్లు ఇప్పుడు రెండేళ్ల పరిపాలన ఉంది, అప్పటి వరకు మీరు అమలు చేయండి. అంత అకస్మాత్తుగా మీరు బిల్లు అమలు చేయవలసిన అవసరం లేదు. మేము ఢిల్లీ ప్రయాణం చేస్తుంటేనే మీరు బీసీ బిల్లు అమలు చేస్తున్నారు. మాకు వద్దు ఆ బిల్లు, మాకు బీసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే మహిళా బిల్లు ఆమోదించండి. థ్యాంక్ యూ. ఫైనల్గా మోడీ గారు మేము మోడీ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు మాకు మా మహిళలకు సపోర్ట్ చేస్తే నేను ఎప్పటికైనా గద్దె దించము, లేకపోతే ప్రతి ఒక్క బీసీ మహిళలను కలిసి నీ గద్దె దింపుతాం.